ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ బ్రేకింగ్ కాసేపట్లో కడప కార్పొరేషన్ మీటింగ్, మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు అటు ఇటు 2 కుర్చీలు. ఎస్, అయితే మేయర్ కుర్చీ పక్కన ఈసారి ఎమ్మెల్యేలకు కుర్చీలు వేశారు. గతంలో ఈ కుర్చీల గురించి గొడవ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ అంశంపైనే గతంలో సరికొత్త వివాదం చెలరేగింది. ఇవాళ సమావేశంలో కూడా టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ సమావేశం జరగకపోతే 6 months టైం అయిపోతుంది కాబట్టి కార్పొరేషన్ ఉనికి మీదే నీళ్ళు నీడలు కమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ జరిపి తీరాల్సిన అవసరం కనిపిస్తోంది. సెకండ్ బ్రేకింగ్, ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే. రేపటి యోగా డేకి 24 గంటల ముందే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయనతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. భారత్లో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించాయి అంటున్నారు కిషన్ రెడ్డి. థర్డ్ బ్రేకింగ్, విశాఖలో రేపటి యోగాంధ్ర కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ విశాఖ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో యోగా డే కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అరకులో మహాసూర్యవందనం ప్రారంభమయ్యింది. ఫోర్త్ బ్రేకింగ్, హైదరాబాద్లో ఇవాళ బీజేపీ వర్క్షాప్ ఒకటి జరుగుతోంది. సో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరవుతారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఫిఫ్త్ బ్రేకింగ్, అక్రమాస్తుల కేసులో ఈఈ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు కాసేపట్లో 5 రోజుల కస్టడీ కోసం తీసుకుంటారు. విచారణలో భాగంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఏసీబీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ బ్రేకింగ్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఒకవైపు ఇరాన్పై సైనిక చర్యపై 2 వారాల సమయం తీసుకుంటున్నట్టుగా ట్రంప్ ప్రకటిస్తే, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ మీద క్లస్టర్ బాంబుల్ని తాజాగా ప్రయోగించింది. ఇవి ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్.